యెషయా గ్రంథము 32వ అధ్యాయము. నీతిగల రాజు. రాజు నీతితో పరిపాలించును, అధిపతులు న్యాయముతో ఏలుదురు. వారు గాలి నుండి తప్పించుకొను గుడిసెవలే, గాలివాన నుండి తప్పించుకొను ఆశ్రయము వలె ఉందురు. మరుభూమిలో పారెడు కాలువల వలె, ఎడారిలో నీడనిచ్చు పెద్ద బండవలే ఒప్పుదురు. చూచువారి కన్నులు జాగ్రత్తగా చూచును, వినువారి చెవులు అవధానముతో వినును. తొందరపడు వారు వివేకముతో ప్రవర్తింతురు, నత్తివారు స్పష్టముగా మాటలాడుదురు. మందమతిని గనునిగా ఎంచరు, దుర్మార్గుని సజ్జనునిగా గణింపరు. మూర్ఖుడు, సజ్జనుడు. మూర్ఖుడు మూర్ఖముగా మాటలాడును, దుష్కార్యములను చేయనించును. అతడు దుష్టవర్తనములకు పాల్పడును, ప్రభువు గూర్చి చెడ్డగా మాటలాడును. అతడు ఆకలి గొనిన వారికి అన్నము పెట్టడు, దప్పిక గొనిన వారికి దాహమియ్యడు. దుష్టుడు దుష్కార్యములు చేయువాడు, అతడు కొండెములతో పేదలను నాశనము చేయుటకు పన్నాగములు పన్నును. వారికి న్యాయము జరుగనీయడు, కాని సజ్జనుడు యోగ్యముగా ప్రవర్తించును, యోగ్యుడిగా మనును. సోమరులైన స్త్రీలకు హెచ్చరిక. హాయిగా కాలము వెళ్ళబుచ్చు వివిధలారా, లెండు, నా పలుకులు ఆలింపుడు. చీకు చింతలేని మహిళలారా, నా మాటలు వినుడు. మీరిప్పుడు నిశ్చింతగా ఉన్నారు, కాని 1 ఏడాది గడవక మునుపే మీరు తల్లడిల్లుదురు. ద్రాక్ష పంట అడుగంటును, ద్రాక్ష పండ్లు సేకరించు కాలము ఇక రాదు. హాయిగా కాలము వెళ్ళబుచ్చు మీరు బీతిల్లుడు. చీకు చింతలేని మీరు గడగడ వణుకుడు. మీ బట్టలను తొలగించి గోనె ధరింపుడు, మీ రొమ్ములు బాదుకొనుడు. సారవంతమైన పొలములు, ద్రాక్ష తోటలు నాశనమైనవి. నా జనుల పొలములలో ముండ్ల పొదలు ఎదుగుచున్నవి. సుఖప్రదమైన గృహములు, సంతోషప్రదమైన నగరము పాడుబడినవి. రాజప్రాసాదమును విడనాడిరి, జనసమర్థమైన పట్టణమును పరిత్యజించిరి. కోటలు బురుజులు ధ్వంసమైనవి. అడవి గాడిదలచట తిరుగాడును, గొర్రెలకు ఆ చోటు పచ్చిక పట్టగును. ప్రభువు నుండి రక్షణ. ప్రభువు పైనుండి తన అనుగ్రహమును మన మీద కురియించును. ఎడారి సారవంతమైన క్షేత్రముగా మారును. పొలములలో పంటలు పుష్కలముగా పండును. ఎడారిలో న్యాయము నెలకొనును, పంట పొలములలో నీతి నిల్చును. నీతి వలన శాంతి కలుగును, నీతి వలన నిత్యము నమ్మకము నిబ్బరము కలుగును. దేవుని ప్రజలు చీకు చింత లేకుండా శాంతి సమాధానములతో జీవింతురు. అరణ్యము వడగండ్లచే నాశనమగును, పట్టణము ధ్వంసమగును. ప్రజలెల్లరూ ఏటిదాపున పైరులు వేసుకొనుచు ఎడ్లను గాడిదలను పచ్చిక పట్టులలో త్రిప్పుచు ఆనందముతో జీవింతురు. 33వ అధ్యాయము. ప్రభువును నమ్ముట గూర్చి. ఇతరులు తమ్ము దోచుకొనకున్నా తాము ఇతరులను దోచుకొనువారు, ఇతరులు తమకు ద్రోహము చేయకున్నా తాము ఇతరులకు ద్రోహము చేయువారు నాశనమగుదురు. మీ దోపిడి మీ ద్రోహములు ఇక ముగియును. ఇప్పుడు మిమ్ము ఇతరులు దోచుకొందురు.
మీకు ఇతరులు ద్రోహము చేయుదురు. ప్రభూ, నీవు మమ్ము కరుణింతువు. మేము నిన్ను నమ్మితిమి. ప్రతిరోజు నీవు మాకు అండగా నుండుము. ఆపదలలో మమ్ము ఆదుకొనుము. నీవు జాతులను బెదిరింపగా వారు పారిపోవుదురు. నీవు పోరాడుటకు లేవగా జనులు చెల్లాచెదరు అగుదురు. అన్యులు మిడతల దండువలే ఆ జనులు విడిచిపోయిన కొల్లసొమ్మును అపహరింతురు. ప్రభువు ఉన్నతుడయ్యను. అతడు ఆకాశము నుండి పరిపాలనము చేయును. సియోనును నీతి న్యాయములతో నింపును. ప్రజలకు స్థిరత్వము నొసగును. జనులకు వివేక విజ్ఞానములు దయచేసి వారిని కాపాడును. వారినిది దైవభీతియే. శూరులు సహాయమును అర్థించుచున్నారు. శాంతి కాముకులైన రాయబారులు శోకించుచున్నారు. ప్రజలు రహదారులను విడనాడిరి. వాని గుండా ఎవరూ ప్రయాణము చేయుటలేదు. జనులు నిబంధనలను మీరుచున్నారు. ఒప్పందములను భగ్నము చేయుచున్నారు. వారెవరినీ గౌరవముతో చూచుటలేదు. ప్రజలు పొలములను సాగు చేయక వదిలివేసిరి. లెబానోను అడవులు వాడిపోయినవి. షారోను లోయ ఎండి ఎడారి అయినది. బాషాను కార్మెలు మండలములలో చెట్ల ఆకులు రాలినవి. ప్రభువు తన శత్రువులను హెచ్చరించుట. ప్రభువు జాతులతో ఇట్లనుచున్నాడు, నేనిప్పుడు పనికి పూనుకొందును. మీ ఎదుట నా శక్తిని పరిపూర్ణముగా ప్రదర్శింతును. మీరు పన్ను పన్నాగములు వట్టి పొట్టు, వట్టి చెత్త. నా ఆత్మము మిమ్ము అగ్నివలే దహించును. నేను మిమ్ము కాల్చి సున్నము చేయుదును. నరికిన ముండ్ల పొదల వలె మిమ్ము కాల్చివేయుదును. దూరముననున్నవారు నేనేమి చేసితినో తెలుసుకొందురుగాక. దగ్గరలో నున్నవారు నా శక్తిని గుర్తింతురుగాక. సియోను నందలి పాపులు వెరగొందుదురు. దుష్టులు భయముతో కంపింతురు. మనలో నిత్యము ఈ జ్వలించు అగ్నితో నివసించుచు తట్టుకొనగలవారెవరు? ఈ నిత్యాగ్నితో నివసించుచు భరింపగలవారెవరు అని వారు పలుకుదురు. నీతితో జీవించువాడు, సత్యము చెప్పువాడు, పేదలను పీడించి సొమ్ము చేసుకొననివాడు, లంచములకు చేయి చాచనివాడు, హత్య చేయు వారితో పొత్తు కలవనివాడు, దుష్కార్యముల పొంతకు పోనివాడు ఉన్నత స్థలమున సురక్షితముగా వసించును. కొండమీది దుర్గమునందువలే భద్రముగా జీవించును. అతనికి అన్నపానీయములకు లోటు ఉండదు. బంగారు భవిష్యత్తు. మీరు విశాలమైన దేశమును, వైభవముగా ఏలు రాజును చూతురు. మీరు పూర్వము మీకు భీతి పుట్టించిన సంగతులను జ్ఞప్తికి తెచ్చుకొందురు. జనసంఖ్య రాయువాడు ఎక్కడున్నాడు? తూకము వేయువాడు ఎక్కడున్నాడు? బురుజులను లెక్కించువాడు ఎక్కడున్నాడు? గర్వాత్ములు, మీకర్థము కాని అనాగరికమైన నత్తి భాషను మాటలాడు అన్యజాతి ప్రజలను మీరు మరలా చూడబోరు. ఉత్సవ నగరమైన సియోనును చూడుడు. యెరూషలేమును తిలకింపుడు. అది సురక్షితమైన నగరము. అది మేకులు కదలక, త్రాళ్ళు తెగక పదిలముగా నిలిచియుండు గుడారము వంటిది. అచట ప్రభువు తన వైభవమును మనకు చూపించును. మనము విశాలమైన నదులు, వాగులు పారు తావున వసింతుము. కాని
వానిలో శత్రువుల పడవలు నావలు పయనింపవు. ఆ నావలలోని త్రాళ్ళు వదులుగా ఉన్నవి. వానిలోని కొయ్య స్తంభములను స్థిరముగా నిలబెట్టలేకున్నారు. తెరచాపలు ఎత్తలేకున్నారు. మనము శత్రువుల కొల్లసొమ్మును దోచుకోవచ్చును. కుంటివారు ఆ సొత్తు చేజిక్కించుకోవచ్చును. ప్రభువే మనకు న్యాయాధిపతి, ధర్మశాస్త్ర ప్రదాత, రాజు, రక్షకుడు. యెరూషలేమున వసించు ఏ ఒక్కడు నాకు వ్యాధి సోకినదని చెప్పడు. ప్రభువు వారి పాపములను పరిహరించును. బారూకు గ్రంథము. గ్రంథ పరిచయము. 1వ అధ్యాయము. బబులోనియాలో వసించుచున్న యూదులు బారూకు. ఈ గ్రంథమును బారూకు బబులోనియాలో రాసెను. అతడు నేరియా కుమారుడు, మహసేయా మనుమడు. సిద్కియా, హసాదియా, హిల్కియా అతని వంశకర్తలు. బబులోనీయులు యెరూషలేమును ముట్టడించి దానిని తగులబెట్టిన పిమ్మట 5వ ఏడు మాసపు 7వ నాడు బారూకు దేనిని రాసెను. యెహోయాకీము కుమారుడు యూదా రాజు యెహోయాకీను సమక్షమున బబులోనియా దేశమున సూదు నది చెంత వసించు యూదుల సమక్షమున బారూకు ఈ గ్రంథమును పెద్దగా చదివెను. ప్రధానులు, రాజవంశజులైన యువకులు, పెద్దలు, అన్ని తరగతులకు చెందిన ప్రజలెల్లరూ ఈ గ్రంథములోని వాక్యములు వినిరి. ప్రజలు ఈ పుస్తకములోని సంగతులను విని ఏడ్చి ఉపవాసముండి ప్రభువుకు ప్రార్థన చేసిరి. అంతటా ప్రతి ఒక్కడు తాను చేయగలిగినంత దానము చేసెను. ఆ సొమ్మును యెరూషలేములోని ప్రధాన యాజకుడు యెహోయాకీము, ఇతర యాజకులు, ప్రజలు మొదలగు వారి చెంతకు పంపిరి. ఈ యెహోయాకీము హిల్కియా కుమారుడు, షల్లూము మనుమడు. సీవాను నెల 10వ నాడు పూర్వము దేవాలయము నుండి కొనివచ్చిన పాత్రలను బారూకు యూదాకు తీసుకొనిపోయెను. యూదా రాజు యోషియా కుమారుడు సిద్కియా ఈ వెండి పాత్రలు చేయించెను. బబులోనియా రాజు నెబుకద్నెసరు యెహోయాకీమును, పాలకులను, చేతి పనుల వారిని, ప్రధానులను, సామాన్య ప్రజలను యెరూషలేము నుండి బబిలోనియాకు బందీలుగా కొనిపోయిన పిదప వానిని తయారు చేయించిరి. ప్రజలు యెరూషలేముకు జాబు రాయిడ్డ. ప్రజలిట్లు జాబు రాసిరి: మీరు దహన బలులకు, పాప పరిహార బలులకు, బలి పశువులను కొనుటకు, సాంబ్రాణిని, ధాన్య బలులలో వాడు ధాన్యమును కొనుటకు మేము పంపిన ఈ సొమ్మును వినియోగింపుడు. మన దేవుడైన ప్రభువు పీఠము మీద ఆ బలులనెల్లా అర్పింపుడు. బబులోనియా రాజు నెబుకద్నెసరు, అతని కుమారుడు బెల్షజ్జరు ఆకాశమున్నంత కాలము జీవింపవలెనని ప్రార్థింపుడు. అప్పుడు ప్రభువు మనకు బలమొసగి మనలను నడిపించును. నెబుకద్నెజరు, అతని కుమారుడు బెల్షజ్జరు మనలను కాపాడుదురు. మన జీవిత కాలమంతా మనము వారి పట్ల విశ్వసనీయులముగా జీవింతుము. వారును మనలను చూచి సంతోషింతురు.
మేము ప్రభువుకు ద్రోహముగా పాపము చేసినందున ఆయన మా మీద ఇంకనూ ఆగ్రహము చెందియున్నాడు. కనుక మీరు మా కొరకు మన ప్రభువైన దేవునికి విన్నపము చేయుడు. మేము పంపు ఈ గ్రంథమును మీరు బిగ్గరగా చదువుడు. నియమించబడిన కాలములలో, పండుగ దినములలో దేవాలయమున మీ పాపములను ఒప్పుకొనుడు. ప్రవాసుల ప్రార్థన. పాపోచ్చారణం. మా దేవుడైన యావే నీతిమంతుడు. కాని మేమిప్పటికీ సిగ్గుతో వెలవెలబోవుచున్నాం. యూదా ప్రజలు, యెరూషలేము పౌరులు, మా రాజులు, పాలకులు, యాజకులు, ప్రవక్తలు, పెద్దలెల్లరూ సిగ్గు చెందిరి. మేము మా ప్రభువైన దేవునికి ద్రోహము చేసితిమి. ఆయన ఆజ్ఞలు మీరితిమి. ఆయన మాటలు పాటింపమైతిమి. ఆయన చట్టములను లెక్కచేయమైతిమి. ప్రభువు మా పితరులను ఐగుప్తు నుండి తోడుకొని వచ్చినప్పటి నుండి నేటి వరకు మేము ఆయనకు లొంగక ఆయన ఆజ్ఞలను మీరుచుంటిమి. పూర్వము ప్రభువు మా పితరులను ఐగుప్తు నుండి బయటకు నడిపించుకొని వచ్చి వారికి పాలు తేనెలు జాలువారు నేలను ఇత్తునని ప్రమాణము చేసినప్పుడే తన సేవకుడైన మోషే ద్వారా శాపవాక్యములను కూడా వినిపించెను. ఆ శాపములు నేడు మా మీదికి దిగివచ్చినవి. మా ప్రభువైన దేవుడు తన ప్రవక్తల ద్వారా పలికిన పలుకులను మేము వినమైతిమి. మాలో ప్రతివాడు తన దుష్ట హృదయము చెప్పినట్లు చేసెను. మేము అన్య దైవములను సేవించి ప్రభువు మెచ్చని కార్యములు చేసితిమి. 2వ అధ్యాయము. ప్రభువు మమ్మును, మా న్యాయాధిపతులను, రాజులను, పాలకులను, యూదా ఇశ్రాయేలు ప్రజలను శిక్షింతునని ముందుగానే చెప్పెను. తాను చెప్పినట్లే చేసెను. ధర్మశాస్త్రమున వ్రాయబడియున్న శిక్షలను ప్రభువు మా మీదికి కొనివచ్చెను. యెరూషలేముకు జరిగిన ఘోర కార్యములు లోకమున మరి ఎచ్చట జరుగవయ్యను. మేమెల్లరము మా కుమారులను, కుమార్తెలను భుజింపవలసి వచ్చినది. ప్రభువు మమ్ము చల్లాచెదురు చేసి మా చుట్టుపట్లనున్న జాతుల చేతికి చిక్కించెను. వారు మమ్ము అసహ్యించుకొనిరి. మమ్ము శాపముగా ఎంచిరి. మేము మా దేవుడైన ప్రభువుకు ద్రోహము చేసితిమి. ఆయనకు విధేయులము కామైతిమి. కావున మేము యజమానుల మొగుటకు మారుగా బానిసలమైతిమి. మా దేవుడు సర్వదా నీతిమంతుడే. కాని మేము, మా పితరులు నేటికి సిగ్గుతో వెలవెలబోవుచున్నాము. ప్రభువు తాను పంపుదునన్న శిక్షలన్నిటినీ మా మీదికి పంపెను. అయినను మేము మా దుష్టాలోచనలు మార్చుకొందుమని ఆయనకు ప్రార్థన చేయమైతిమి. మేము ఆయనకు లొంగలేదు. న్యాయసమ్మతములైన ఆయన ఆజ్ఞలు పాటింపలేదు. కావున ఆయన మా కొరకు సిద్ధము చేసి ఉంచిన శిక్షలన్నిటినీ మా మీదికి రప్పించెను. ప్రార్థన. ఇశ్రాయేలు దేవుడవైన ప్రభు, నీవు మహాశక్తితో, అద్భుత కార్యములతో, సూచన క్రియలతో నీ ప్రజలను ఐగుప్తు నుండి వెలుపలికి కొనివచ్చితివి. నీవు నీ మహాశక్తి ప్రదర్శించి గొప్ప కీర్తి బడసితివి. నేటికిని ఆ కీర్తి మాసిపోలేదు. మా దేవుడవైన ప్రభూ, మేము పాపము చేసితిమి. విశ్వాసముతో ప్రవర్తింపమైతిమి. నీ ఆజ్ఞలనెల్లా మీరితిమి.
ఇక నీవు మా మీద కోపింపవలదు. నీవు మమ్ము చెల్లాచెదురు చేసిన ఈ జాతుల మధ్య మేము కొద్దిమందిమి మాత్రమే మిగిలియున్నాము. ప్రభు, నీవు మా విన్నపము ఆలింపుము. నీ కీర్తి కొరకే నీవు మమ్ము రక్షింపుము. మమ్ము చెరగొనిపోయిన వారు మా వలన ప్రీతి చెందుదురుగాక. అప్పుడు నీవు మా దేవుడైన ప్రభుడవని, నీవు ఇశ్రాయేలును నీ ప్రజగా ఎన్నుకొంటివని లోకమెల్లా గుర్తించును. ప్రభు, నీవు పవిత్రమైన నీ నివాస స్థలము నుండి మా వైపు పారచూడుము. మమ్ము జ్ఞప్తికి తెచ్చుకొనుము. మా మనవి వినుము. మమ్ము కన్నులెత్తి చూడుము. ఊపిరి కోల్పోయి మృతలోకముననున్నవారు నిన్ను స్తుతింపలేరు, నీ న్యాయమును ప్రకటింపలేరు. ప్రభు, బ్రతికియున్నవారు మాత్రమే నిన్ను స్తుతింతురు, నీ న్యాయమును ప్రకటింతురు. వారు బాధలకు గురి అయ్యున్నను, బలహీనులై వంగి నడుచుచున్నను, ఆకటికి చిక్కి కంటిచూపు కోల్పోయిన వారైనను ఈ కార్యములను చేయగలుగుదురు. మా దేవుడవైన ప్రభు, మా పితరులు రాజులు చేసిన సత్కార్యములను బట్టి మేము నీకు మనవి చేయుటలేదు. నీవు నీ ప్రవక్తల ద్వారా వాకొనినట్లే నీ ఆగ్రహమును మా మీద కుమ్మరించితివి. నీ పలుకులను వారు మాకు ఇట్లు ఎరిగించిరి. మీరు మీ మెడలు వంచి బబులోనియా రాజుకు సేవలు చేయుడు. అప్పుడు మీరు నేను మీ పితరులకు ఇచ్చిన నేలపై నిలుతురు. కాని మీరు నా ఆజ్ఞ మీరి అతనిని సేవింపనొల్లరేని నేను యూదా నగరములలోనూ యెరూషలేము వీధులలోనూ ఆనందనాదములనెల్లా అణచివేయుదును. వివాహ మహోత్సవములలో వధూవరుల నోట వినిపించు సంతోషనాదములనెల్లా నిర్మూలింతును. దేశమును ఎడారి చేయుదును. కాని మేము నీ ఆజ్ఞలు పాటించి బబులోనియా రాజును సేవింపమైతిమి. కావున నీవు చెప్పినట్లే చేసితివి. మా రాజుల పితరుల అస్థికలను సమాధుల నుండి బయటకు తీసి నేలపై వెదజల్లుదురని నీవే నీ సేవకులైన ప్రవక్తల ద్వారా చెప్పించితివి. నీవు చెప్పినట్లే ఆ శిక్షను మా మీదికి రప్పించితివి. నీవు చెప్పినట్లే నేడిచట ఆ అస్థికలు ఎండలో ఎండి మంచులో నానుచున్నవి. ప్రజలు పోరు, కరువు, అంటురోగముల వలన ఘోర బాధలను అనుభవించి చనిపోయిరి. యూదా ఇజ్రాయేలు ప్రజల పాపములకు గాను నీవు నీ మందిరమును నేలమట్టము చేసితివి. అది నేటికిని అట్లే ఉన్నది. అయినను మా ప్రభుడవైన దేవా, నీవు మా పట్ల ఓర్పును మహాకరుణను చూపితివి. నీవు నీ సేవకుడైన మోషేను నీ ప్రజల ఎదుట ధర్మశాస్త్రమును లిఖింపుమని ఆదేశించినప్పుడు అతడితో ఏమి చెప్పితివో అట్లే చేసితివి. నీవు అతనికిట్లు మాట ఇచ్చితివి. మీరు నా మాట వినరేని మీరు చెల్లాచెదురైన జాతుల మధ్య స్వల్ప సంఖ్యాకులైపోవుదురు. మీరు మొండివారు కనుక నా మాట వినరని నాకు తెలియును. కాని అన్య దేశముకు ప్రవాసము పోయినప్పుడు గాని మీకు బుద్ధి రాదు. అప్పుడు మీరు నేను మీ దేవుడనైన ప్రభువునని గ్రహింతురు. నేను మీకు నన్ను తెలుసుకొను కోరికను నన్నర్థము చేసుకొను మనస్సును దయచేసితినని గుర్తింతురు. ఆ ప్రవాస దేశమున మీరు నన్ను స్తుతింతురు, జ్ఞప్తికి తెచ్చుకొందురు. మీ పితరులు నాకు ద్రోహముగా పాపము చేసినప్పుడు
వారికేమి జరిగినదో జ్ఞాపకము తెచ్చుకొని మీరు మీ మొండితనమును చెడ్డతనమును విడనాడుదురు. అప్పుడు నేను పూర్వము అబ్రహాము, ఈసాకు, యాకోబులకు ప్రమాణము చేసిన నేలకు మిమ్ము మరలా తోడ్కొని వత్తును. మీరు దానిని భుక్తము చేసుకొందురు. నేను మిమ్ము వృద్ధి చేయుదును. మీరిక మీదట స్వల్ప సంఖ్యాకులైపోరు. నేను మీతో శాశ్వతమైన నిబంధన చేసుకొందును. నేను మీకు దేవుడనగుదును, మీరు నా ప్రజలగుదురు. నా ప్రజలు ఇశ్రాయేలీయులైన మిమ్ము నేను మీకొసగిన నేల మీది నుండి మరలా తరిమివేయను. సామెతల గ్రంథము 11వ అధ్యాయము. దయాపరుడు తనకు తానే మేలు చేసుకొనును, కాని క్రూరుడు తనకు తానే కీడు చేసుకొనును. దుష్టుడు గడించు సొత్తు మోసకరము. ధర్మమును విత్తన సేద్యము చేయువాడు సత్ఫలితమును పొందును. ధర్మాత్ముడు జీవమును బడయును, దుష్టాత్ముడు చావును కొని తెచ్చుకొనును. ప్రభువు దుష్టవర్తనులను అసహ్యించుకొనును, కాని అతడు సద్వర్తనులను ప్రీతితో చూచును.